బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 14 ఏళ్ల బాలికకు 54 ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరిగింది. బాలిక తల్లి 2 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని 50,000 తీసుకొని వివాహం చేసిందని ఆరోపణలు వచ్చాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరులో జరిగిన ఈ బాల్య వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. పుంగనూరులోని ప్రకాశం కాలనీకి చెందిన బాలికకు కర్ణాటకలోని రాయలపాడు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తితో 10 రోజుల క్రితం బాలికకు వివాహం జరిగిందని తెలుస్తుంది. బాలిక తల్లిదండ్రులు కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. తండ్రికి తెలియకుండా రెడ్డప్ప అనే వ్యక్తితో ఒప్పందం చేసుకుని వివాహం జరిపించారని తెలుస్తుంది. పెళ్లి చేసుకున్న వ్యక్తి వేధిస్తున్నాడని బాలిక తన బాబాయ్ లోకేష్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి రామరాజు, బాబాయ్ లోకేష్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసు రంగంలోకి దిగి తండ్రి చెంతకు బాలికను చేర్చారు. పద్నాలుగేళ్ల బాలికకు 54 ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరిగింది. బాలిక తల్లి 2 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుని 50,000 తీసుకొని వివాహం చేసిందని ఆరోపణలు వచ్చాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరులో జరిగిన ఈ బాల్య వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగనూరులోని ప్రకాశం కాలనీకి చెందిన బాలికకు కర్ణాటకలోని రాయలపాడుకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తితో 10 రోజుల క్రితం బాలికకు వివాహం జరిగిందని తెలుస్తుంది. బాలిక తల్లిదండ్రులు కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. తండ్రికి తెలియకుండా రెడ్డప్ప అనే వ్యక్తితో ఒప్పందం చేసుకుని వివాహం జరిపించారని తెలుస్తుంది. పెళ్లి చేసుకున్న వ్యక్తి వేధిస్తున్నాడని బాలిక తన బాబాయ్ లోకేష్ కు ఫోన్ చేసి మరీ విషయాన్ని చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి రామరాజు, బాబాయ్ లోకేష్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి తండ్రి చెంతకు బాలికను చేర్చారు.